రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియచేయుచున్నాను. ఇది నా వాక్య ధ్యానము. ప్రభు శుక్రవారం నాడు మరణించాడు. మరణించిన తర్వాత అతనిని సమాధి చేయడం జరిగింది. పునరుద్ధాన దినము ఆదివారమున తిరిగి లేవటం అనేది జరిగింది. ఈ మధ్యలో ఉన్నటువంటి శనివారం నాడు ప్రభు ఏమి చేశారు? సమాధిలోనే ఉన్నారా లేదా ఆయన అప్పుడే లేచారా అని కనుక ఆలోచన చేసినట్లయితే ఆ శనివారం నాడు ప్రభు చేసినటువంటి ఒక గొప్ప కార్యం గురించి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. చనిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా భూమి కింద ఉన్నటువంటి మృతుల లోకంలో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మృతుల లోకము 2 భాగాలుగా మనకు కనపడుతుంది. మొదటిది పాతాళము, రెండవది పారదైసు. లూకా సువార్తలో మనం కనుక చూసినట్లయితే ధనవంతుడు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళాడు. లాజరు చనిపోయిన తర్వాత పరదైసుకు వెళ్ళాడు. అనగా అబ్రహాము రొమ్ము అనగా నెమ్మది పొందుకునేటువంటి విశ్రాంతి స్థలాన్నే పరదైసు అని అంటారు. కాబట్టి భూమి కింద ఉన్నటువంటి ఆ మృతుల లోకము 2 భాగాలుగా చేయబడింది. ఒక భాగము పరదైసు అంటారు, రెండవ భాగాన్ని పాతాళము అని అంటారు. ప్రియులారా, ఈ రెండింటి మధ్య ఒక పెద్ద అగాధం ఉన్నది. క్రింది భాగంలోనేమో పాతాళం ఉంటుంది, పై భాగంలో పరదైసు ఉంటుంది. ప్రియులారా, చనిపోయినప్పుడు లాజరు పరదైసుకు తీసుకొని పోబడ్డాడు, ధనవంతుడు కింది భాగానికి తీసుకొని పోబడ్డాడు. పరదైసులో ఎవరు ఉంటారంటే క్రీస్తుకి ముందు ఎవరైతే ఆయన కొరకు సాక్షులుగా నిలబడి, ఎవరైతే ఆయన కొరకు జీవించి మృతి చెంది ఉంటారో వారందరూ కూడా పరదైసులో అలాగా ఎదురు చూస్తూ ఉంటారు వారి విడుదల కొరకు. ప్రియుల అలాగే కింద పాతాళ లోకంలో ఎవరైతే ఉంటారంటే ఎవరైతే దేవుని యొక్క మాటకు అవిధేయులై దేవుడు చెప్పేటువంటి పనులు చేయకుండా భూమి మీద తనకిష్టమైనటువంటి రీతిలో వారు జీవిస్తూ ఉంటారు. అనగా దేవుని యొక్క భయము లేనటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో ధనవంతులు లాంటి వారు అందరూ కూడా ఆ యొక్క పాతాళంలో ఉంటారు. ప్రభు ఆనాడు సిలువలో మరణించిన తర్వాత ప్రభు యొక్క దేహము సమాధిలో పెట్టబడింది. ఆయన ఆత్మరూపిగా అక్కడ ఉన్నటువంటి పాతాళానికి వెళ్ళి తన్ను తాను వారికి కనబరుచుకున్నాడు. ప్రియులారా, ఇదిగో నేను ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నటువంటి రక్షకుడిని నేను వచ్చాను అని వారికి ప్రకటించుకున్నాడు. అందుకనే ఈ యొక్క 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. పాతాళపు చెరలో ఉన్నటువంటి వారి యొద్దకు వెళ్ళి తన్ను తాను కనబరుచుకున్నాడు. ఆనాడు నేను వస్తాను అని చెప్పాను కదా, నోవాహు సమయాల్లో అనేకులకు నా యొక్క సువార్తను ప్రకటించాను కదా, అయినా మీరు నమ్మలేదు కదా. ఇదిగో నేను ఇప్పుడు సమస్త మానవాళి రక్షణార్థమై కల్వరి సిలువలో వేలాడి చనిపోయి ఒక్కరికి కూడా రక్షణ పొందాలని ఈ లోకానికి వచ్చానే అని తన్ను తాను వారికి కనబరుచుకున్నట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి అక్కడ పాతాళంలోనికి వెళ్ళి మీరు మారు మనసు పొందండి అని దేవుడు సువార్తను ప్రకటించలేదు. కానీ దేవుడు మరణం మీద ఏ విధమైనటువంటి విజయాన్ని పొందాడో, సమస్త మానవాళిని రక్షించడానికి ఏ విధంగా అయితే ఆయన చెప్పిన ప్రకారం వచ్చాడో వారికి కనబరుచుకోవడానికి పాతాళంలోనికి వెళ్ళాడు. ప్రియులారా, అక్కడ వెళ్ళి వారికి కనబరుచుకొని ప్రభు అక్కడ నుంచి వచ్చి పరదైసులో తనకు వరకు ఎదురు చూస్తున్నటువంటి నీతిమంతులందరినీ కూడా వారితో కూడా మాట్లాడాడు. ప్రియులారా, ఏమని మాట్లాడాడు అంటే, ఇదిగో ఇప్పటి వరకు కూడా మీ పాపములను మీరు ఒప్పుకున్నారు. మీ యొక్క పాపముల నిమిత్తమై గొర్రెను కానీ మేకను కానీ ఎడ్లను కానీ బలి ఇచ్చి మీ పాపాలను కప్పివేసుకున్నారు కదా. అయితే ఇప్పుడు నేను కల్వరి సిలువలో వేలాడి నా రక్తాన్ని చిందించడం ద్వారా ఆ కప్పివేయబడినటువంటి పాపాన్ని పూర్తిగా నేను తీసివేశాను. కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని ఆ యొక్క పరదైసులో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభు తీసుకొని మధ్య ఆకాశానికి వెళ్ళాడు. ప్రియులారా, పూర్వకాలంలో యేసుక్రీస్తు లోకానికి రాకముక మునుపు పరదైసు అనేది భూమి కింద భాగాల్లో ఉండేది. ప్రియులారా, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారికి వెళ్ళి కనపడి తన యొక్క రక్తం ద్వారా వారికి విమోచన కలుగు చేశాడో ఆ విమోచన ద్వారా పరదైసు మధ్య ఆకాశానికి మార్చబడింది. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు చేసినటువంటి ఆ గొప్ప పని ఏంటంటే అప్పటి వరకు కూడా గొర్రెల రక్తం చేత కప్పబడినటువంటి వారందరినీ కూడా తన రక్తం చేత సంపూర్తి అయినటువంటి విమోచన కలుగు చేసి వారిని తీసుకుని వెళ్ళాడు. రెండవసారి రాబోతున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచుతారో వారిని ఆయనతో పాటు జీవింపచేయడానికి తీసుకెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు. కాబట్టి ఆయన రాకడకు మనం సిద్ధపడుతున్నామా లేదంటే విడవబడతాం? ప్రియులారా, విడవబడితే పాతాళంలో కింద ఆ విధంగా ధనవంతుడు ఏ విధంగా అయితే వేదన పడుతున్నాడో అటువంటి వేదన మనకు కూడా సంభవించవచ్చు. కాబట్టి ఆయన రాక మునిపే మనం ప్రాణము పోక మునిపే ప్రభు వైపు చూద్దాం, రక్షణ ఉంచబడదాం.
ఆనాడు అవిధేయులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఏ విధంగా అయితే పాతాళంలో వేదన పడుతున్నారో అటువంటి వేదన మనం కూడా పడకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసిద్దాం, లోబడదాం, ప్రభు కొరకు సాక్షిగా జీవితం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, ఆనాడు మీరు చెరలో ఉన్నటువంటి వారికి నేను ఆ పూర్తి విడుదలను దయచేసి మీరు ఆ చెరను చెరగా తీసుకుని తండ్రి, ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో నైనా వారు కూడా ప్రభా మీరు రాకడక మునిపే వారు మారు మనసు పొంది మీ యొక్క క్షమాపణను వారు తీసుకొని మీ రాజ్యంలో చేర్చబడినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.